అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఇది మన జంగిల్ బుక్ మూవీలో బగీరా ఉంటుంది, బ్లాక్ ప్యాంథర్. ఓకే. సో అది స్ట్రాంగ్ గా ఉంటుంది, వాడిని ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అట్లా నాకు బగీరా అనే పేరు పెట్టుకోవాలని అనిపించింది. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారండి ఇప్పుడు? వరంగల్లో ఉంటారు. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయిందా? రీసెంట్ గా March 2nd అయింది. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఓకే. సో బాధ్యతలన్నీ అయిపోయినాయా, ఇంకా ఉన్నాయా? బాధ్యతలు అంటే ఇంకా ఎప్పటికి ఉంటాయి, బట్ ఇంకా ఉంటది కదా, ఇంకా చాలా ఉంటాయి కదా. సో ఒక ఇల్లనే కొనుక్కున్నారా? లేదు, రీసెంట్ గా నిన్ననే ఇది ఫ్లాట్ ఉంటే అమ్మినాం. అసలు క్వశ్చన్ కి సంబంధమే లేదు కదా. కొనుక్కున్నారంటే రీసెంట్ గా అమ్మినామంట. ఫ్లాట్ ఉంటే ఎప్పుడంటే డాడీ చనిపోయిన తర్వాత ఒక 2 లక్షలు ఏమో PMJJY ప్రధానమంత్రి వచ్చింది, ఇంకా 2 లక్షలు ఏమో ఇంతది LIC వచ్చింది 4 లక్షలు. తర్వాత ఇంకేదో ఉండే మహిళా సంఘంలో 1-2 లక్షలు అట్లా ఇట్లా కలిపి ఒక 12 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకున్నాము. డాడీకి గుర్తుగా పేరు ఉండాలని చెప్పేసి తీసుకొని రీసెంట్గా ఈ 5 సంవత్సరాలు అవుతుంది. చనిపోయిన తర్వాత 5వ సంవత్సరం, ఈ July 25th వస్తే. సో 5వ సంవత్సరం. సో ఇంకా ఇక 17 lakhs ఏమో అయింది. చెల్లి పెళ్ళి అవి అయినాయి కదా. సో ఇక అట్లా కూడా చెల్లి పెళ్లి కోసం ఇల్లు అమ్మేశారా? ఇల్లు కాదు, ఫ్లాట్, ఒక 100 గజాలు. పెళ్ళి అయిపోయింది. సో దట్ కొంచెం ఖర్చులు అవి ఉంటాయి కదా అనుకొని ఇక తీసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే నా రైడ్ ఉంది ఇప్పుడు. కాదు, ప్రతిసారి రైడ్ వెళ్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ కరెన్సీ వేరు, అక్కడ కరెన్సీ వేరు. మీరే అన్నీ పెట్టుకోవాలి. మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలని వెళ్తున్నారు. ఆ రైడ్ ఖర్చు కూడా చాలా అవుతుంది. మీకు మనీ ఎక్కడ నుంచి? ఇప్పుడు ఫ్లాట్ అమ్మింది అందుకోసమేనా? ఇప్పుడు 35 లక్షలు అవుతాయి రైడ్కి. 35 లక్షలా? ఇప్పటి వరకు మీరు రైడ్స్లో ఎంత ఖర్చు పెట్టారు? మొన్న 40 లక్షల దాకా అయింది. అంటే అంత ఖర్చు పెట్టిన తర్వాత హ్యాపీనెస్ కోసమే ఇదంతా? ప్యాషన్ అంతే, ఇంకేం లేదు. ప్యాషన్ కోసం 40 లక్షలు ఖర్చు పెట్టారు. ఖర్చు అంటే 40 లక్షలు అయితే అని నాకు కూడా తెలియదు. వెళ్తూ ఉన్నా, యూట్యూబ్లో నెలకు 1 లక్ష వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా చాలా రేరు, నేను చేయను ప్రమోషన్స్. ఏదైనా పనికి వస్తుంది అని అంటే జనాలకి ఏదైనా చేస్తా అంటే చేస్తా. వాళ్ళు లైక్ ఒక 10-15 అంత ఎక్కువ కూడా తీసుకోను నేను. 10-15-20 అంతే లాస్ట్. సో అట్లా ఎప్పుడైనా ఇన్స్టాలో నెలకు 1 2 నెలలకు 1 2 వస్తే అది జస్ట్ అప్పటి వరకు ఖర్చులకు వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలలో నాకు మొత్తం యూట్యూబ్ ఇన్కమ్ ఇన్ని సంవత్సరాలు కలిపేసి 11 lakhs ఏమో వచ్చినట్టున్నది. 11 లైఫ్ టైంలో చూసిన 11 lakhs ఏమో వచ్చింది. అది అయిపోయింది. తర్వాత ఇంకా అంతకుముందు ఇన్స్టాలో కూడా డబ్బులు ఇస్తున్నాడు, 80,000 దాకా ఇచ్చిండు ఒకసారి, ఒక 6 నెలలకు కలిపి. తర్వాత ప్రమోషన్స్ అవి ఇవి చేసినా కానీ అంత ఎక్కువేం రాలేదు, 2 లక్షలు 3 లక్షలు రావచ్చు ఈ 4 సంవత్సరాలలో. తర్వాత ఎవరైతే పీపుల్ ఉన్నారో, ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆస్ట్రేలియాలో కింద గ్రేట్ ఓషన్ రోడ్ నుండి పైన బ్రిస్బేన్ వరకు దొక్కాను, అరౌండ్ 3000 kilometers. ఈ 3000 kilometersలో నాకు కొన్ని వేల మంది పరిచయం అయ్యారు. సో అది లోకల్ పీపుల్, లైక్ ఆస్ట్రేలియన్సే కావచ్చు, లేకుంటే మన ఇండియన్సే కావచ్చు. కొన్నిసార్లు చాలామంది లైక్ మనీ హెల్ప్ చేస్తారు, కొన్నిసార్లు ఫుడ్, షెల్టర్, స్టే హెల్ప్ చేస్తారు. ఇట్లా ప్రతి కంట్రీలో చాలా వరకు, అంటే ఎక్కువ ఆస్ట్రేలియాలో జరిగింది. ఇలా ప్రతి కంట్రీలో కొంచెం ఫుడ్. ఇప్పుడు నాకు ఒక హోటల్ పోయి ఉండాలంటే జపాన్ లాంటి కంట్రీలో ఎంత లేదన్నా 5-6 వేలు ఉంటుంది ఒక రోజుకి. 3-4 వేలు అన్నా మినిమం లోయెస్ట్ బడ్జెట్లో ఉంటుంది. సో అట్లా 4-5 వేలు పెట్టాలి. అండ్ నేను కనీసం స్నానం చేయాలి కదా 2-3 రోజుల కన్నా. దానికి ఫుడ్కు చాలా ఖర్చులు అవుతూ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి సో ఇట్లా డబ్బులు, వీసాలు కానీ, ఒకవేళ ఫ్లై అవ్వాల్సి వస్తే ఫ్లైట్కి కానీ. సో ఇలా మీరు ఆలోచించండి, ఒకరోజు బయటకు పోయి తింటే మీకు దగ్గర 1000-1500 అయితే సింపుల్గా అయిపోతాయి. అలాంటిది 4 సంవత్సరాలు బయటనే తింటున్నా, బయటనే ఉంటున్నా, బయటనే వంటున్నా. కెమెరాలు, ఆ సైకిల్ చూస్తే మీరు కనబడుతున్నది 2,50,000 రూపాయలు. అది మీ సైకిల్? దాని సామాన్ అవంతా దగ్గర 10-15 లక్షల సామానే ఉంటుంది దానిలో. కెమెరాస్, డ్రోను, ఐప్యాడ్, గోప్రో, ఇన్స్టా 360, హార్డ్ డిస్క్లు, డ్రైవ్లు, ఇంకా వాటికి సంబంధించిన కిట్లు, ప్యానియర్ బ్యాగ్స్, ఆ ఫ్రంట్ ప్యానియర్ బ్యాగ్స్, ఆ టెంట్ ఒకటే 50,000 రూపాయలు, ఆ సీట్ ఒకటి 18,000 రూపాయలు. సో దట్ అలా ఆ సైకిల్ కాబట్టి అది బతుకుతుంది అన్ని వేల కిలోమీటర్లు. సో దట్ అంటే ఇదంతా కూడా ఈ ఖర్చే అన్నట్టు అది. సో అట్లా. సరే, అమ్మ ఏం చెప్పట్లేదా? అంటే ఓకే మీ జాగ్రత్త చెప్తుంది తప్ప ఇంకేం చెప్పాలి? ఏం చెప్పదా? లేదు, అందరు పిల్లల్లాగా నాతోనే ఉండాలి, మంచిగా పెళ్లి చేసుకోవాలి, మంచిగా జాబ్ చేయాలి. మా అమ్మ ఎట్లా అంటే నా కొడుకు ఎక్కడికి పోయినా వస్తాడు అని
చిన్నప్పటి నుండి నేను ఆమెకు చూపెట్టింది అదే, లైక్ చిన్నప్పటి నుండి వీడు ఎక్కడైనా బతుకుతాడు, ఏడ పడేసినా వస్తాడు అని, ఎంత కొట్టినా చావని పామని ఆర్జీవి గారి డైలాగ్ ఉంటుంది కదా, అట్లా వీడు ఏడివైనా వస్తాడు అని చెప్పేసి ఒక నమ్మకం వాళ్ళకి క్రియేట్ చేశాను. సో దట్ తను హ్యాపీ. అండ్ తను ఎలా హ్యాపీ అంటే ఈ రైడ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది తనని మీ కొడుకు చాలా గొప్పగా చేస్తున్నాడని తనకు చాలామంది చెప్తా ఉండడం కానీ, చుట్టుపక్కల వాళ్ళే తనకు మీ వీడియో చూసినా మీ కొడుకుది అట్లా మమ్మీ ఏం చదువుకోలే అన్నట్టు. సో అవన్నీ చూపెట్టడమే కానీ తర్వాత అవన్నీ చూసిన తర్వాత వాడు ఏదో గొప్ప పని చేస్తాడు చేయని అని చెప్పేసి సపోర్ట్ చేస్తుంది. సరే, రైడ్స్కి వెళ్ళిన ప్రతిసారి డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. మరి ఇప్పుడు అరేంజ్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకా ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు ఉన్న ఫ్లాట్ కూడా లేదు. ఇంకెవరి నుంచి సహాయం అందుతుంది? అందుతుంది ఆటోమేటిక్గా. మనం ఒక మంచి పని తలపెడితే పంచభూతాలు మనకు సహాయం చేస్తాయి. ఇప్పటివరకు నాకు అలానే జరిగింది. నేను ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్ అప్పుడు చేతిలో 10,000 పట్టుకొని స్టార్ట్ అయినా, 35 లక్షలు ఖర్చు అయినాయి. మీరు ఆలోచించండి ఎట్లా అయిందో ఏంటో. జనం, లోకల్స్ అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎవరో తెలియదు నాకు అసలు. వాళ్ళకి నాకు సంబంధం లేదు, చూసి ఉండరు. ఇప్పుడు ఆస్ట్రేలియా వీసాకి ఒక 10 లక్షలు కావాలి నాకు. ఏంటిది? అకౌంట్లో మెయింటైన్ చేయాలి, సేవింగ్స్ ఉంచాలి, వీసా అప్లై చేయాలి అని అంటే మన ఇద్దరం నా వీడియోస్ మీరు ఎప్పటి నుండో చూస్తున్నారు. మీరు సడన్గా ఫోన్ చేసి అన్న, మామూలుగా ఒక సిస్టర్ రిలేషన్, అన్న నీకు డబ్బులు కావాలి అకౌంట్లో, నేను 10 lakhs ఇస్తా, మళ్ళీ వచ్చినాక వీసా వచ్చినాక ఇచ్చేయన్నా అని చెప్పేసి ఇస్తారా ఎవరైనా? ఎవరెవరు అట్లా వేసిన వాళ్ళు ఉన్నారు నాకు. 10 lakhs 10 lakhs, ఒకరు 8 lakhs, మళ్ళీ వీసా వచ్చినాక ఇచ్చేసిన కూడా. తీసుకున్న కనీసం వాళ్ళని ఇంతవరకు చూడలేదు, మాట్లాడలేదు, కలవలేదు. ఓన్లీ అంటే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగా? లక్షల మంది ఉన్నారు. అంతేందుకు ఇప్పుడు యూరోప్ వీసాకి 6 లక్షల రూపాయలు యూఎస్ నుండి వేసింది. వీసా వచ్చేదాకా యూకే వీసాకి అకౌంట్లో ఉండాలి కదా. వచ్చినాక ఇద్దులే అన్న ఉండని, నా అకౌంట్లో ఉంటుంది, నీ అకౌంట్లో ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా లేదు, కనీసం రోజు కూడా మాట్లాడరు, ఫోన్స్ లో కూడా. ఆ రోజు చేసినా కానీ ఇంతవరకు మెసేజ్ లేదు. మళ్ళీ అతను అందరూ అబ్బాయిలేనా? మాలాంటి అమ్మాయిలు హెల్ప్ చేశారు. ట్రై చేస్తాను సౌమ్య అని చెప్పేసి ఒక అమ్మాయి ఉన్నారా కరీంనగర్, మంచిగా అన్న మంచిగా మాట్లాడుతుంది. ఓకే, మా ఇంటర్వ్యూ తర్వాత అమ్మాయిలు కూడా సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కాజ్ మంచిది కదా యాక్చువల్లీ. అలాగే మీరు ఎలాగో రిటర్న్ ఇచ్చేస్తున్నారు, ఉంచుకోవట్లేదు మళ్ళీ. ఎలాగో సరిపోయినాయి. ఇప్పుడు వీసా వచ్చేసింది. ఓకే, వీసా వచ్చేసింది. ఇంకొక 10 days లో స్టార్ట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇండియా టు ఇంగ్లాండ్ వయా యూరప్ అండ్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా. ఎన్ని కిలోమీటర్స్? 25,000 to 30,000 kilometers ఉంటుంది అనుకుంటున్నా. అప్రాక్సిమేట్లీ అంత ఉంటుంది, నేను లెక్కేసిన అట్లా. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు మీరు సైక్లింగ్ చేశారు? 42,000 kilometers. 42,000 kilometers. ఎన్ని రోజులు? 4 సంవత్సరాలన్నారా? 4.5 years. ఓకే, టార్గెట్ ఏమైనా ఉందా? అట్లేం లేదు, అలా ఏం లేదు. కంట్రీస్ 7 ఖండాలు తిరిగేయాలి. అంతే, లివ్ ద లైఫ్ ద వే యు లవ్. అంతేనా?